న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అథ్లెట్లు ఎదగడానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి. నరేంద్ర మోడీ. అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు. వైఎస్ఆర్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని నేడు వధువుల తల్లుల ఖాతాల్లో జమ. శంకారావం సభలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. అమర్నాథ్ కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నారని లోకేష్ ధ్వజం. జనసేనాని పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు. ఇక డీటెయిల్స్ చూస్తే, శిక్షణ ఇవ్వడం దగ్గర నుండి ఉపకార వేతనాలు అందజేసే వరకు అథ్లెట్లు ఎదగడానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ ఏడాది క్రీడలకు 3,500 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు. శాస్త్రీయ విధానంతో క్రీడా ప్రతిభను బలోపేతం చేశామని, దీంతో గ్లోబల్ టోర్నీలో భారత్ ఎక్కువ పతకాలు సాధించింది అని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. या ऐसे अन्य अभियान हो, आज हमारी युवा पीढ़ी के लिए नई संभावनाओं का एक पूरा इकोसिस्टम तैयार हो रहा है. ट्रेनिंग से लेकर स्कॉलरशिप देने तक हमारे देश में खिलाड़ियों के लिए एक अनुकूल माहौल बन रहा है. इस वर्ष खेलों के लिए रिकॉर्ड 3,500 करोड़ रुपए का बजट दिया गया है. हमने देश के स्पोर्टिंग टैलेंट को साइंटिफिक अप्रोच के साथ नई शक्ति दी है. इसी का नतीजा है कि आज भारत हर प्रतियोगिता में पहले के मुकाबले ज्यादा मेडल जीत रहा है. आज दुनिया उस भारत को देख रही है जो एशियन गेम्स में नए रिकॉर्ड बना रहा है. आज दुनिया उस भारत को देख रही है जो पूरी दुनिया के साथ कॉम्पीट कर सकता है. वर्ल्ड यूनिवर्सिटी गेम्स में भी भारत ने गजब की सफलता हासिल की है. 2019 में हमने इन खेलों में 4 मेडल जीते थे. मैं गर्व से कह सकता हूं कि 2023 में हमारे नौजवानों ने 26 मेडल जीते हैं. और मैं फिर कहूंगा कि ये मेडल्स की संख्या भर नहीं है, ये प्रमाण है कि अगर हमारे युवाओं को साइंटिफिक अप्रोच के साथ सहायता दी जाए तो वो क्या कर सकते हैं. అక్టోబర్ నుండి డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా క్రింద 78.53 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని నేడు వధువుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేశారు. దాదాపుగా 10,132 మంది జంటలకు పిల్లలకు ఈరోజు మంచి జరిగించే కార్యక్రమం జరుగుతా ఉంది. ఆ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ కార్యక్రమం వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా ఈ కార్యక్రమం ప్రతి పేదవాడికి కూడా పిల్లలను చదివించే విషయంలో ఒక అడుగు ఆ చదువులను ప్రోత్సహిస్తూ ఖచ్చితంగా 10th క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి ఇద్దరికి, వధువుకు అండ్ గ్రూముకు కూడా వరుడుకు కూడా ఉండాలని చెప్పి ఖచ్చితంగా పెట్టడం వల్ల ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల
జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలోనో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అనకాపల్లి శంకారవం సభలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి అమర్నాథ్ కు కోడిగుడ్డు బహుమతిగా ఇస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు నిండు సభలో కోడిగుడ్డును ఆయన ప్రదర్శించారు. అమర్నాథ్ కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నానని దీన్ని ఆయనకు చేర్చాలని స్థానిక ప్రజలను కోరారు. చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టిన కోడిగుడ్డు మంత్రి పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చన్నారు. కానీ ఆయన 600 ఎకరాల ప్రభుత్వ భూమి గ్రావెల్ మెటల్ కొట్టేసి నియోజకవర్గాన్ని గాలి కుదిలేశారని లోకేష్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం అన్న ఒకసారి అది బాక్స్ ఇస్తారా? ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నా. అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నా. బాగుందా తల్లి అవార్డు? కరెక్టే కదా? ఇక్కడ ఉందా కోడిగుడ్డు అమ్మకి? పర్ఫెక్ట్ కదా? ఇది అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్త అన్న. బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తి అని, సూర్యుడిని చంద్రుడిని చూడలేని వ్యక్తి బోండా ఉమా అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ తనను చంపేస్తా అన్న బోండా ఉమాపై తాను కేసులు పెట్టలేనా అని ప్రశ్నించారు. చంద్రబాబు లోకేష్ కే తాను భయపడనని, బోండా ఉమా ఎంత అని ఎద్దేవా చేశారు. జనరల్గా ఇంతకుముందు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళా బోండా ఉమా అనే వ్యక్తి మామూలుగా చెప్తుంటారు. సూర్యుడిని చంద్రుడు చూసేవాడు కాదని, ఇప్పుడు చంద్రుడిని అయితే చూస్తున్నాడు ప్రస్తుతానికి. ఆ చంద్రుడిని చూడడానికి వెళ్ళినప్పుడు జనాలు మాట్లాడుతున్నారు కదా, మాటలకు భయపడిపోతున్నాడు. భయపడి ఏదో విధంగా వెల్లంపల్లి శ్రీని ఇక్కడ తప్పించాలి అని చెప్పి తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ ఇవ్వడం. ఇప్పుడు ఆయన మాట్లాడితే నన్ను చంపేస్తా అంటాడు. దానికి మరి కేసులు ఉండవా? ఈ 2 నెలల్లోనే నా సంగతి చూస్తాడట. ఈ 2 నెలల ఎలక్షన్స్ లోపే నన్ను ఇక్కడి నుంచి ఎత్తేస్తాడండి. ఇక్కడి నుంచి మరి వాటికి కంప్లైంట్ ఉండదా? కేసు కట్టరా వాటికి? ఇవన్నీ కూడా బాగుండవు. ఏంటంటే అనేడాలు ఎదుటోడు అన్నప్పుడు ఎదుటోడు అన్నది కూడా తీసుకోవాలా, ధైర్యం ఉండాలి. దీనికి ప్రతి దానికి భయపడ్డం, వెళ్ళి ఎలక్షన్ కమిషన్ అని చెప్పని, కలెక్టర్ అని, పోలీస్ కమిషనర్ అని చెప్పని కంప్లైంట్లు ఇవ్వడం. నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో ఏదైనా కానీ ఆ కంప్లైంట్ సరిపడా ఏమన్నా మెటీరియల్ ఉంటుందా? ఏముండదు. ఊరికే భయపెడదామని వెల్లంపల్లి శ్రీని భయపడడం అనేది నీ వల్ల కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు. గుర్తుపెట్టుకోమని చెప్పండి. బోండా ఉమాకి అతని వల్ల కాదు, అతని బాబు వల్ల కూడా కాదు నన్ను భయపెట్టడం అనేది. నేను చంద్రబాబుకి, నారా లోకేష్కి వీళ్ళకే నీటికి భయపడతానని నేనేమన్నా. కాకపోతే ఏంటంటే అతను బాగా ఎక్కువ మాట్లాడు. ఈ మధ్య కొద్ది రోజులకైతే ఇక్కడికి వచ్చాయంట, కంట్రీకి వచ్చి మీ సంగతి చూస్తా అని చెప్పి మా పార్టీ నాయకులందరినీ కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చాడట. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని టచ్ చేయి కనీసం. నువ్వు వాళ్ళు చిటికినేలు టచ్ చేయి, నీ సంగతి చూపెడతా, నా సంగతి వాడికి చూపెడతా బోండా ఉమా అనే వ్యక్తికి. వచ్చే ఎన్నికల్లో తాను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. విజయవాడలోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో ఆయన మాట్లాడుతూ జనసేన, టీడీపీ, వైసీపీలు బీజేపీకి తొత్తులుగా మారాయని ఆరోపించారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ విస్మరించారని మండిపడ్డారు. ఈ వచ్చే ఎలక్షన్లో నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్లు జనసేన ఎలాగా 25 సీట్లకి మేము కుక్కలమా దుమ్ములేస్తే ఆ కుక్కల్లాగే అమ్ముడుపోయారు. 25 సీట్లకి టీడీపీకి అమ్ముడుపోయాడు. బీజేపీకి తొత్తులైపోయారు జనసేన, చంద్రబాబు, జగనును. మీకు మోదీ తొత్తులు కావాలా? మోదీ మనకి స్పెషల్ స్టేటస్ ఇవ్వలే, స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలే, స్మార్ట్ సిటీలు కట్టలే, క్యాపిటల్ సిటీ కట్టలే. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేనప్పుడే దుర్మార్గపు పనులకు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి తెగబడతారని పోతిన మహేష్ అన్నారు.
విజయవాడలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. జనసేన టీడీపీ అభ్యర్థి రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. తెగబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ తీరు మార్చుకోవాలి. ఇప్పటికే ప్రజలు నిర్ణయించుకున్నారు మిమ్మల్ని మార్చేయడానికి. మీరు మారట్లా. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజలు రాబోయే ఎన్నికల్లో మార్చేస్తారని కూడా ఈ సందర్భంగా మేమైతే మిమ్మల్ని హెచ్చరిస్తాం. ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా 42వ డివిజన్లో మరి ఇక్కడ 450 300 ప్లాట్లు మొత్తం కూడా తిరిగాం. ఇంటింటికి కూడా మహేష్ గారు వైసీపీ నాయకులు వచ్చారు. కింద నుంచి ఒక డప్పు ఏదో కొట్టుకుంటున్నారు. అసలు ఎవరున్నారు ఎవరు లేరు అని కూడా తెలవట్లా. గోడలకు దండం పెట్టిపోతున్నారు. మీరేమో మీ స్థానిక నాయకులు అనూష సురేష్ గారిని తీసుకొని ఇంటింటికి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా కలిసి పలకరించి మీరు ఓటును అభ్యర్థించడంతో పాటుగా మా సమస్యలు తెలుసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో మా సంపూర్ణ మద్దతు మీకు ఉంటుందని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుండటంతో మమ్మల్ని మరింత ఉత్సాహపరుస్తూ ఉంది, ఉత్తేజపరుస్తూ ఉంది. ఖచ్చితంగా జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఇక్కడ రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పడానికి ప్రజల ప్రోత్సాహం, వారిచ్చేటువంటి ఉత్తేజమే చాలా గొప్పగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. 42వ డివిజన్లో ఏ సమస్య వచ్చినా కూడా అధికారులు పరిష్కరించడానికి వీలు లేదని స్థానిక కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఉన్నారంట. పంపులు లీక్ అయితే చేయకూడదు, చెత్త ఎత్తకూడదు. ఆఖరికి ఒక 14 ఏళ్ల యువకుడికి జనసేనాని పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన పవన్ ఇప్పుడు తమ ఓట్లను టీడీపీకి వేయమనడం వ్యభిచారంతో సమానమని ఆరోపించారు. రాష్ట్రంలో భారీగా మహిళల ట్రాఫిక్ జరుగుతోందని పవన్ ఆరోపించడంలో న్యాయం ఉందా అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై పవన్ సిగ్గుపడాలని, ఆంధ్ర ఆడబిడ్డలకు జనసేనాని పవన్ క్షమాపణలు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. అవమానించినందుకు, వీళ్ళని వ్యభిచారంగా అలా ప్రాపగండ చేసినందుకు సిగ్గుపడుతున్నందుకు కనీసం కాపు సోదరి మనులు కాళ్ళైనా పట్టుకునే క్షమాపణ అడుగు. ఎన్ని మాట్లాడినా, ఎన్ని ఆవేశంగా మాట్లాడినా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ మూలైనా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు మాట్లాడా? ఒరేయ్ అని ఒక మాట అన్నాడా? నువ్వు ఒరే అంటావు, చెప్పుతో కొడతా, నా కొడక, నాలాంటి భాషే మాట్లాడతావు. నేను కామన్ మ్యాన్ని. పవన్ కళ్యాణ్, నువ్వు కామన్ మ్యాన్ కాదు, లెజెండ్వి. నువ్వు పార్టీ పెట్టావు, కాపుల కోసం పెట్టావు. ఎస్, నాకు తెలుసు. కాపుల దగ్గర అడిగావు. ఎస్, కాపులందరూ మనం ఒకటైపోవాలి, మనం ముఖ్యమంత్రి అవ్వాలి. వాళ్ళందరిని దగ్గర పెట్టుకున్నావు. పెట్టుకొచ్చేవరకు మన కాపులంతా ఒకటైపోయి మన ఓట్లన్నీ చంద్రబాబుకి ఇమ్మంటాం. నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ ఆయన సవాల్ విసిరారు. లోకేష్ తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పప్పు లోకేష్ కు పప్పుని కానుగ్గా పంపుతున్నాను, కొంచెం ఉప్పు కారం కూడా వేశాను. సిగ్గు లజ్జ లేని వ్యక్తులు చంద్రబాబు, లోకేష్ అని ఆయన విమర్శించారు. వారు ఎంతగానో ఇష్టపడేటువంటి ఈ పప్పుని ఈ ప్రాంత మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో, మా ప్రాంత శాలివాహనుడు మా కుమ్మరి సోదరుడు తయారు చేసినటువంటి ఈ మట్టి కుండలో పెట్టి ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరన్నా సాహసం చేసి వారికి తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మీరు ఇవ్వండి, లేకపోతే వారే పరిగెట్టుకొని వచ్చి దానికి ఆయనకి ఇష్టమైనటువంటి ఐటెం కాబట్టి నేనే వచ్చి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళమనండి, ఇక్కడే ఉంచుతాను దీన్ని. కాకపోతే ఈ పప్పుతో పాటు ఇందులో కాస్త ఉప్పు కారం కూడా కలిపా. కేవలం ముద్దపప్పు అయితే సరిపోదు వారికి. కాస్త ఉత్తరాంధ్ర ప్రాంతం అనేక సందర్భాల్లో ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం గురించి
ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి తండ్రి కొడుకులు ఇప్పుడు వచ్చి ఈ ప్రాంతం మీద ప్రేమ ఉన్నట్టు, ఈ ప్రాంతం అంటే అభిమానం ఉన్నట్టు, ఈ ప్రాంతానికి ఏదో భవిష్యత్తును ఇచ్చేస్తామన్నట్టు చెప్పేటువంటి మాటలు సిగ్గు, లజ్జ, ఏ రకమైనటువంటి విశ్వాసం ఈ ప్రాంతం మీద లేనటువంటి ఈ అబ్బా కొడుకులు ఇద్దరికీ ఈ ప్రాంతంలో ఉప్పు కారం కలిపినటువంటి దీంతో కలిపి పెడితే కాస్తంత సిగ్గు, లజ్జ, విశ్వాసం పెరుగుతాయనేటువంటి ఉద్దేశంతో దీన్ని తయారు చేయించారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఆనాడు మమతా బెనర్జీ 40 సీట్లు గెలవండి చాలు అన్నారు. ఇప్పుడు ఆ సీట్లతో ఢిల్లీలో కాంగ్రెస్ వస్తుందా అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే మన సమస్యల గురించి పోరాటం చేస్తారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలకు కూడా చెప్పాలి ఇంకో మాట. ఇప్పుడు కాంగ్రెస్ ఏమైనా ఢిల్లీలో గెలిచేట్టున్నారే. మొన్నోసారి ఆమె చెప్పింది మమతా బెనర్జీ గారు. ఏం చెప్పింది మమతా బెనర్జీ? మీ ముఖానికి 40 సీట్లు తెచ్చుకోండి భయ్యన్నది, 40 ఎంపీలు గెలిపించుకోండి భయ్యన్నది. అంటే ఈ రోజు కాంగ్రెస్ కి 57 ఎంపీలు ఉన్నాయి. 57 ఇప్పుడు ఉన్నాయి కాదు కదా, 40 కూడా రావు అన్నది. మరి 40 ఎంపీలతో ఢిల్లీలో గవర్నమెంట్ వచ్చేది కదా, వస్తానే రాదే రాదు. మరి అటువంటి కాంగ్రెస్ ఓటేస్తే ఏమొస్తుంది? ఇలా గల్లీలు ఎవడున్నా, ఢిల్లీలో ఎవడున్నా తెలంగాణ కోసం గొంతు విప్పేది, పోరాడేది మన బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమే. బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే రేపు ఢిల్లీలో కొట్లాడతారు, గల్లీలో కొట్లాడతారు. కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేయించాలంటే, 2 లక్షల రుణమాఫీ జరగాలంటే మనము బీఆర్ఎస్ ఎంపీని గెలిపియాలి. రైతులకు చెప్పాలి మనం, వీడు 2 లక్షలు ఇస్తానని డిసెంబర్ 9 ఇయ్యలే, 15,000 ఇస్తానని ఇయ్యలే, బోనస్ ఇస్తానని ఇయ్యలే. మరి వీళ్ళు ఇయ్యాలంటే ఎంపీ ఓడగొడితేనే మనకి బుద్ధి వస్తుంది. ఎంపీ ఓడగొడితేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు, మనకు 2 లక్షల రుణమాఫీ వస్తుంది. మహబూబ్ నగర్ ఎంపీ బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తేనే కాంగ్రెస్ వాళ్ళు కళ్ళు తెరుస్తారు. ఎందుకు? నీకు ఓటేసి గెలిపించినాం, ఏం చేసినాం? మరి నీ మాట నిలబెట్టుకోలేదు. అందుకోసం మనం గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్ ఓడించి బీఆర్ఎస్ ని గెలిపిస్తేనే మీకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మీరు గెలిపిస్తేనే బోనస్ వస్తుంది అనే ముచ్చట మనం రైతులకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సంఘటితం కావాలి. ఏం అధైర్యపడకండి. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. ఇది నిజం, ఇది తథ్యం, అలా అనుమానం కూడా అవసరం లేదు. ఖచ్చితంగా జరిగేది ఇదే. మనకు ఇంత పెద్ద బలగం ఉన్నది, ఇంత పెద్ద పని చేసిన వాళ్ళం, తెలంగాణ తెచ్చిన వాళ్ళం, మనం గెలవకూడదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్లీ తెరపైకి మదనపల్లి జిల్లా నినాదం వచ్చి చేరింది. అఖిలపక్ష నాయకులతో కలిసి బహుజన సేన పార్టీ ఆధ్వర్యంలో మదనపల్లె పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ఎవరైతే మదనపల్లె జిల్లాను ప్రకటిస్తారో వారికి తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. వ్యతిరేక పార్టీలకు రాబోయే ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఇప్పటికే పలుమార్లు మదనపల్లెను జిల్లా కేంద్రం చేయాలని వివిధ సంఘాలు, పలు రాజకీయ పార్టీల నాయకులు నిరసనలు తెలియజేశారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిన్న ఫుడ్ పాయిజనింగ్ అయ్యి 42 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురవడంతో, అందులో 2 విద్యార్థులకు సివియర్ గా ఉండడంతో జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తరలించి అబ్జర్వేషన్లో ఉంచారు. ఈ నేపథ్యంలో గత రాత్రి 6 విద్యార్థులకు ఎక్కువగా వాంతులు, విరోచనాలు అవడంతో వారిని కూడా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఈరోజు జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న 8 మంది విద్యార్థులను పరామర్శించి విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది అనేది అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి మాట్లాడుతూ, జీలుగుమిల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 340 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వారిలో 42 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్కి గురయ్యారు. అందులో ముందుగా 2కి సీరియస్గా ఉండడంతో జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం. ఈ నేపథ్యంలో వామిటింగ్ సెన్సేషన్తో ఎక్కువగా బాధపడుతున్న మరో 6 విద్యార్థులను కూడా జంగారెడ్డిగూడెం ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ మొత్తం 8 మంది విద్యార్థులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో 2 విద్యార్థులకు తప్ప మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. అయితే ఫుడ్ పాయిజన్ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, దేనివల్ల జరిగింది అనే దానిపైన ఎంక్వైరీ చేస్తున్నాం. దీని మీద రెవెన్యూ, వైద్య అధికారులు అందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నారని జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు. అంటే అక్కడ మనకి అరౌండ్ 340 స్టూడెంట్స్ కూడా అక్కడ చదువుతున్నారు. మనకి సండే 240 మెంబర్స్ అక్కడ ఆఫ్టర్నూన్ ఫుడ్ తిన్న తర్వాత మండే మార్నింగ్ కి కొంతమందికి ఫుడ్ పాయిజన్ అయ్యి రిపోర్ట్ చేయడం జరిగింది. సో ఇమీడియట్ గా ఆ రోజు ఇద్దరిని షిఫ్ట్ చేసి హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఇక్కడ మనకి ఈ సిహెచ్సి హాస్పిటల్ కూడా ఇమీడియట్ గా మనకి ఏరియా హాస్పిటల్ కూడా ఈ రిఫరెన్స్ కోసం అని చెప్పేసి స్పెషలిస్ట్ డాక్టర్స్
పీడియాట్రిషియన్స్ వీళ్ళు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అందరూ కూడా స్టేబుల్ ఉన్నారు. నెక్స్ట్ డే నిన్న కూడా కొంతమంది ఒక 6 members ఆఫ్ ద స్టూడెంట్స్కి కూడా కొద్దిగా వామిటింగ్ సెన్సేషను, స్టమక్ పెయిన్ అన్నప్పుడు వాళ్ళని కూడా ఎవరికైతే ప్రాబ్లం ఉందో ఇమీడియట్గా కూడా హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ప్రజెంట్ ఇక్కడ 8 members-కి ట్రీట్మెంట్ చేస్తున్నారు. అందరి కండిషన్ కూడా అయితే స్టేబుల్గా ఉంది. ఎక్సెప్ట్ ఒక ఇద్దరికి ఇంకా స్టిల్ వామిటింగ్స్ ఇంకా వస్తూ ఉన్నాయి అని అన్నారు. సో వీళ్ళందరికీ సెలైన్, మెడికేషన్ ఇదంతా కూడా ఇచ్చేసి మినిట్ టు మినిట్ ఇక్కడ పీడియాట్రిషియన్స్ అండ్ మన సూపరింటెండెంట్ అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. రెవెన్యూ నుంచి కూడా విఆర్ఓ ఇక్కడ టీం అదంతా కూడా ఉండి తహసీల్దారు అండ్ ఆర్డీఓ కూడా ఫాలో అప్ చేస్తున్నారు. మేజర్గా మరి ఇది ఎందుకు వచ్చినది కూడా ఒకసారి వెరిఫై చేసి ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. అందులో ఇద్దరు స్టూడెంట్స్కి ఆల్రెడీ కొంత హెల్త్ కండిషన్స్ అనేది కార్డియాక్ ఇష్యూ ఒకరికి ఉంది, ఒకరికి ఆస్తమా ఉంది. సో వాళ్ళకి వన్స్ ఇవన్నీ కూడా తగ్గిన తర్వాత కూడా డాక్టర్స్, టీమ్ ఆఫ్ ద డాక్టర్స్ కూడా రిఫర్ చేసి స్పెషలిస్ట్ హాస్పిటల్స్కి పంపించేసి వాళ్ళకి ఫర్దర్గా ఎనీ సర్జరీ నీడెడ్ అయితే కూడా అవన్నీ కూడా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ప్రజెంట్ అందరి కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. ఇది ఉన్న ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి కంప్లీట్గా వాళ్ళు క్యూర్ అయిన తర్వాత మాత్రమే డిశ్చార్జ్ అనేది చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అథ్లెట్లు ఎదగడానికి అనువైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి. నరేంద్ర మోడీ. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు. వైఎస్ఆర్ షాదీ తోఫా ఆర్థిక సాయాన్ని నేడు వధువుల తల్లుల ఖాతాల్లో జమ. శంకారావం సభలో నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు. అమర్నాథ్ కు కోడిగుడ్డు అవార్డు ఇస్తున్నారని లోకేష్ ధ్వజం. జనసేనాని పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.